సో మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే దయచేసి అడగండి. ఒక 2-3 మినిట్స్ మన యొక్క కార్యక్రమాన్ని ముగిద్దాం. నమస్కారం మేడం. చెప్పండి. మైగ్రేన్ గురించి చెప్తున్నారు కదా, ఏమైనా ముద్రలు ఏమైనా ఉంటాయి కొంచెం చెప్తారా? దేనికిమా? మైగ్రేన్ మైగ్రేన్. మైగ్రేన్ మైగ్రేన్కి వచ్చేసి ఈ అపాన వాయుముద్ర, అపాన వాయుముద్ర ఇది పనిచేస్తుంది, అద్భుతంగా పనిచేస్తుంది. ఓకే, మైగ్రేన్ తలనొప్పికి ఇది పనిచేస్తుంది ఖచ్చితంగా, అపాన వాయుముద్ర. థ్యాంక్ యూ. నెక్స్ట్ మీనా గారు మాట్లాడండి. సార్ నమస్తే సార్. మీకు ఎన్ని ప్రణామాలు తెలియజేయాలో నిజంగా అయితే నాకు అర్థం కాలేదు సార్. చాలా మంచి విషయాలు యోగి జగన్నాథ స్వామి గురించి కానీ ఇక్కడ గ్లోబల్ వార్మింగ్ గురించి నిజంగా చాలా చక్కగా వివరించారు సార్. నాకైతే కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి సార్. నిజంగా మీ యొక్క జ్ఞానానికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు సార్. నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు సార్. సార్ మీరు దయచేసి ఒక బుక్ రాయండి సార్, ప్రతి ఒక్కరికి చాలా యూస్ఫుల్ అవుతుంది సార్. సార్ కూడా చెప్పేవాళ్ళు సార్, ప్రతి ఒక్కరు ఒక బుక్ రాయాలి, లేదంటే మీరు ఒక ఆధ్యాత్మిక ద్రోహులు అని చెప్పేవారు సార్. కాబట్టి ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా ఉంటుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రైట్. నెక్స్ట్ మిత్రులారా, ఎవరైనా మీ యొక్క అనుభవం పంచుకోవాలంటే దయచేసి పంచుకోండి, లేదంటే మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. రైట్. చాలా మంచి విషయాలు చెప్పారు సార్. గురువు గారి గురించి అయితే తెలియదు మాకు. ఈ ఒంగోలు స్వామి గారు జగన్నాథ స్వామి అనేది ఆయన జీవిత చరిత్ర ఎంత బాగుందో, ఎంత మంచి విషయాలు తెలియజేశారు. అలాగే కాకుండా గ్లోబల్ వార్మింగ్ మీరు చెప్పినట్టు నిజమే. బెంగళూరులో ఒకప్పుడు పిలిస్తే పలికేది వాన, అలా ఉండేది. మొత్తం రోడ్లంతా కూడా ఎక్కడ చూసినా చెట్లే, ఎక్కడ ఏ వైపు వెళ్ళినా గానీ మంచి మంచి చెట్లు, అవి కూడా ఎంత పెద్ద చెట్లు ఉండేవో. మంచి మంచి చెట్లు పెంచారు సార్ అప్పట్లో ఉన్న గవర్నమెంట్, మరి తెలీదు. ఏ వీధికి ఎలా టర్న్ తిరిగినా గానీ చెట్లే ఉండేది. ఇప్పుడు మనం వెళ్తే ఆ ఫ్లైఓవర్లో అవే తప్ప చెట్లు అనేది ఎక్కడా కానీ, అసలు మెజెస్టిక్ లో బస్సు దిగినా ఎక్కడన్నా దిగినా కూడా మనకు చెట్లు అనేది ఎక్కడా కనపడట్లేదు. మొత్తం రోడ్లు విస్తరించి రోడ్లు పెద్దగా చేసేసి ఆ బ్రిడ్జిలు అవన్నీ కట్టేసి ఆ వాతావరణమే లేదు అసలు. దాని నుంచి గ్రీన్ సిటీ అనేవాళ్ళు మేడం, గ్రీన్ సిటీ అనేవాళ్ళు బెంగళూరుని. అవును, అలా లేదు. ఇప్పుడు వాటరే లేదు అసలు, చెట్లు ఏం కనపడవండి, వాటరే లేదు. అంటే ఎలా ఎలా అయిపోయిందంటే పరిస్థితి, మనం ఏదో అభివృద్ధి అనుకుంటున్నాం. ఏం అభివృద్ధి ఏం అభివృద్ధి అవ్వచ్చు అంటే బహుశా మన బ్యాంక్ అకౌంట్ అభివృద్ధి అవ్వచ్చు అంతే. మన దేహ అభివృద్ధి లేదు, మనస్సు అభివృద్ధి లేదు, అన్ని పోయినాయి. అక్కడ బ్యాంక్ అకౌంట్ అభివృద్ధి అవుతుంది, బాగానే ఉంది. అందరికి ఒక బ్యాంక్ అకౌంట్, దాన్ని చూసుకొని మురిసిపోతూ ఉంటారు అనమాట. ఇంట్లో ఎంత ఉంది, అంత ఉంది. హాస్పిటల్లో పెట్టడానికి సరిపోతుంది సార్ అంతే, అంతకు మించి ఏం లేదు. అది కూడా ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఆ వచ్చిండేది కూడా హాస్పిటల్ పాలైపోతుంది తప్ప. ఒకప్పుడు ఒక మనిషి ఒక 100 రూపాయలు సంపాదించాలంటే చాలా గొప్ప విషయం అనమాట. అతను ఎంత కష్టపడితే అంత డబ్బులు వచ్చేదో. ఇప్పుడు పిల్లలకు 100 రూపాయలు అంటే పెద్ద విషయమే కాదు. ఈ మధ్య కాలంలో అంత డబ్బులు వచ్చేసినాయి, కానీ ఎంత వేగంగా డబ్బులు వచ్చాయో అంత వేగంగా రోగాలు కూడా అట్లే వచ్చేస్తున్నాయి. ఎక్కడెక్కడ తెలియని రోగాలు కూడా. ఒక్కసారి ఒక చిన్నదానికి హాస్పిటల్ పోయినా 1000 రూపాయలు సరిపోదు అసలు. అలా అయిపోయింది అనమాట పరిస్థితి. ఎంత స్పీడ్గా ఇది వస్తుందో అంత స్పీడ్గానే రియాక్షన్స్ కూడా వచ్చేస్తున్నాయి అనమాట. ఈ కాలక్రమంలో ఇలా పెంచుకుంటూ పోయే క్రమంలో ఏమైతుందంటే మనిషి తన చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా తెలుసుకోవట్లేదు అనమాట.
నేను ఉన్నాను, నేను బాగున్నాను లేదా, నేను పని చేసుకుంటాను, నేను సంపాదించుకుంటాను అంతవరకే ఉంది. కానీ మన చుట్టుపక్కల ఏం జరుగుతుందిరా అనే దీంట్లో లేనే లేరనమాట. ఎవరి దీంట్లో వాళ్ళు ఉన్నామా, మనకు ఇల్లు ఉందా, మన వాకిలు ఉందా, మనకు జరుగుతుందా, ఇంతే. బయట ప్రపంచం ఏమైపోతుందిరా, ఏమి అనేది చూసుకునే, పక్కింట్లో ఏం జరుగుతుందో కూడా తెలియదు అసలు మనకు. అలాంటి పరిస్థితులు వచ్చేసినాయి అనమాట. ఇంకా ఈ ఇంత చెట్లు అన్ని కొట్టేసుకుంటా పోతే ఇంకా వర్షాలు ఏంటి సార్ పడేది? ఎండలు మీరు చెప్పినట్టు 2005 బెంగళూరులో మేము చూసినప్పుడు ఎంత చలిగా ఉండేదో, అదే నేను 2013 బెంగళూరుకి వచ్చేసరికి ఉడుకు తట్టుకో, కడప జిల్లా మాదే మేలేమో ఇక్కడేమి ఇంత ఎండలు ఉన్నాయే, అలాంటి వాతావరణం వచ్చేసింది. ఇప్పుడు కూడా అంటున్నారు మాకు వర్షాలే లేవు అనేసి. ఈ ప్రకారము చెట్లు ఎక్కడ పడితే అక్కడ రోడ్లు పెంచుకుంటా దానిలను కొట్టేసుకుంటా పోతుంటే విస్తరించుకొని ఇంకా ఎక్కడి నుంచి వస్తుంది సార్ ప్రకృతి అనేది? ఇంకా నిజమే సార్, గువ్వలు అన్నారు ఒకప్పుడు, ఎక్కడ చూసినా పిచ్చుకలు అన్నీ ఉండేది. ఈ సెల్ టవర్స్ వచ్చేసినాక ఆ పొల్యూషన్ నుంచి అలాంటివి ఎక్కడ కనపడవు సార్ అసలు. పక్షులు కానీ అంత మంచిగా విహరించడం కానీ ఏం లేవు. మీరు చెప్పినట్టు అన్ని కూడా కోతులు కానీ ఆ జాతులన్నీ కూడా అంతరించుకొని పోతున్నాయి. వాటికి కావాల్సిన సౌకర్యాలు కూడా ఉంటాయి కదా సార్, అవి ఉండేది పాపం. ఎస్. నిజమే. చాలా చాలా మంచి గ్లోబల్ వార్మింగ్ గురించి కూడా ఎంత బాగా వివరించారు. అవన్నీ తలుచుకుంటే మటుకు చాలా అబ్బా అనిపిస్తుంది సార్. మనం చిన్నతనంలో చూసినాము, ఎంత అదృష్టవంతులం అవన్నీ చూడడం. ఇప్పుడు వాళ్ళకు చెప్తే ఇట్లా ఉండేదిరా అని చెప్పాలన్నమాట, ఒకప్పుడు ఇట్లా ఉండేది అది. అవన్నీ కూడా ప్రతి ఒక్కరూ దాని గురించి ఆలోచించి మీరు చెప్పినట్టు ప్రతి ఒక్కరూ కొన్ని చెట్లు పెంచడము, ఆ ప్రకృతిని అభివృద్ధి చేస్తే వచ్చే తరానికైనా కానీ పీల్చుకోవడానికి ఆ గాలి అనేది దొరుకుతుందేమో, లేకపోతే పీల్చుకోవడానికి గాలి కూడా ఉండదేమో. అది ఏమైందంటే ఎవరో చేస్తారని అందరూ వెయిట్ చేస్తున్నారు. అది మీకు అవును అర్థం సార్, కాదు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ముందుకు పడాలి. మిమ్మల్ని చేయమన్నారు అనుకో, అవునా చూద్దాంలేండి, ఇంకెవరైనా చేస్తారు. ఆ, ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్నారు. ఇది ఇది ఆశ్చర్యమైన విషయం. ఇది ఇంకెంత ఆశ్చర్యం అంటే అయ్యా నీ అంతకంటే నీ ఆశ్చర్యం ఏమీ లేదు. నీ వరకు నువ్వు ఇది 2 చెట్లు దాటు. ఇది ఎలాంటిది అంటే, బుద్ధుడిని ఎవరో పోయి నా 10 సంవత్సరాల నా కూతురు చనిపోయింది అని అడుగుతాడు. అవునా, ఓ పని చేయి నువ్వు, నాకే ఎందుకు జరిగింది ఇట్లా, మా ఇంట్లోనే ఇట్లా ఎందుకు జరిగింది, నా 10 సంవత్సరాల పాప ఎందుకు చనిపోయింది, కారణం చెప్పు, నువ్వు ఇది చెప్పకపోతే ఎట్లా అని గట్టిగా నిలదీస్తే ఆయన ఏమంటాడంటే, ఓ పని చెయ్యి, ఈ మొత్తం వీధంతా తిరిగి ఎవరింట్లో అయితే చావు లేదో వాళ్ళ నుంచి ఇన్ని గింజలు తీసుకురామ్మా, నేను నీకు నీ పాపను బతికిస్తాను పో అని చెప్తాడు. మొత్తం పోతుంది, ఇల్లు తలుపు కొడుతుంది. అవునా, మా ఇంట్లో మొన్నే నాది రెండేళ్ల పిల్లడు చనిపోయాడమ్మా అని ఒకరు చెప్తారు. ఇంకొకరు 25 ఏళ్ళు చెట్టు అంతా పెరిగి వాడు చచ్చిపోయాడమ్మా మొన్నే అని చెప్పి ఇంకొకరు చెప్తారు. ఓ ఇదేదో రామాయణం ఎందుకు, నాకేం తలనొప్పి అని చెప్పి తిరిగి వెనక్కి పోయి, లే స్వామి సారీ, క్షమించు, ఎక్కడ ఆ పరిస్థితి లేదు, అందరిలో చావు ఏదో లేని ఇల్లు లేదు. ఏదో ఒక తలకానొప్పి ఉంది అన్నట్టు. అలాగా అంటే మనకు ఎట్లా ఉందంటే, చావు అనేది తథ్యము, మరణం అనేది సత్యము, తప్పదు, అది తప్పించలేనిది అని తెలిసి కూడా మనం దాని మీద ఎలా ఉంటామంటే, చావు లేదేమో అన్నట్లు బతుకుతూ ఉంటాం మన కదా. సో మనం ఎలా బతకాలంటే, రేపు చనిపోతామన్నట్టుగా అంత హెచ్చరికతో బతకాలి. ఇప్పుడు ఏదో రేపు ఊరికి ఈ రోజు పోతున్నాము, తెల్లవారు లేచినాము అంటే ఒక రోజు అడుక్కొచ్చినాము, అది రాత్రి పడుకున్నాము అంటే ఈ రోజు అంతా కూడా మనం ఉన్నాము, ఆ, మళ్ళీ పొద్దున్నే లేచినామంటే ఆహా ఇంకో రోజు వచ్చింది మనకు yes, మన yes. జీవితంలో. వర్తమానం బహుమానం అంట. ఓకే, ఇప్పుడు ఏమైందంటే, ఈరోజు మనం ఉన్నామంటే రేపు లాస్ట్ ఏమో అన్నట్టు బతకాలి. అంతే ఆనందం ఉండాలి, అంతే హెచ్చరికగా ఉండాలి. అది జీవితం అంటే, నిజమైన ఆధ్యాత్మిక జీవితం అది. రేపు పోవడానికి రెడీగా ఉండడమే ఆధ్యాత్మిక జీవనం. రేపు పోవడానికి భయపడుతూ ఉండడం అది ప్రాపంచిక జీవనం. అర్థమైందా? సో ఇది మనం దృష్టిలో పెట్టుకొని, అది తెలిసి కూడా అంటే ఒక ఆశ్చర్యమైన విషయం ఏంటయ్యా భూమి మీద అంటే, చావు లేదు అని అనుకోవడం ఆశ్చర్యకర విషయం. ఉంది అని తెలుసు, పక్కింటూ జరుగుతుంది, ఆ ఇంటూ జరుగుతుంది, కానీ నాకు రాదు అని అనుకుంటాడు కదా. అలాగే చెట్లు పోతున్నాయి, ఉష్ణం పెరుగుతుంది, వర్షాలు పడవు, ముందు రోజుల్లో చాలా గడ్డుకల పరిస్థితి ఉందంటే అని తెలిసి కూడా అదే ముందు ఆ చెట్టు కొట్టే అంటాడు. అంటే వాడికి తెలియట్లేదు. తన ఇంటికి అటు ఆకులు వస్తున్నాయి, పురుగులు వస్తున్నాయి, అదే ఏవో చెప్తారనమాట అదే కారణం. అంటే అది అప్పుడు ఏంటంటే, విషయం ఏంటంటే తన దాకా వచ్చేంత వరకు తెలియదు. అట్లాగే
ఆ మృత్యు అనేది తన దాకా వచ్చేంత వరకు తెలియదు. ఎలాగో ఈ చెట్లు పొయ్యి వాతావరణం దెబ్బతిని అతని ఇంట్లో వాడు ఒక ఏసీ పెట్టుకోలేకపోతే ఉండలేని పరిస్థితి వస్తుంది, తొందరలో వస్తుంది, ఎక్కువ రోజులు లేదు. ఇప్పటికే వచ్చింది, మేము చూసాం బెంగళూరులో ఈ సమ్మర్ ఇప్పుడు చూసాం. చిన్న చిన్న ఇళ్ళలో కూడా ఏసీనే సార్. ఈ సమ్మర్లో ఏసీ చూసాం లేని ఇళ్ళే ఆల్రెడీ. లేవు. ఈ సమ్మర్లో ఆల్రెడీ అనుభవించాము బెంగళూరులో. సో ఏసీ లేనిది వెహికల్లో పోలేము, ఏసీ లేనిది ఇంట్లో ఉండలేము. ఇంకా ముందు ముందు ఇంకా ఎక్కువ అవుతుంది. సో అది వచ్చేంత వరకు అప్పటి వరకు బయటికి పోడు వీడు. చెట్టు నాటాలా, అప్పుడు చెట్లు నాటితే అది ఎప్పుడు వచ్చేది? 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు. అంతవరకు ఏం కావాలి? భూమి, జనాలు ఏం కావాలి? బతకాలి కదా. అంటే అవకాశం ఉందా? ఇంత CO2 ఉంది, ఇంత గ్యాస్లు ఉన్నాయి, గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఆల్రెడీ నిండిపోయినాయి వాతావరణంలో. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. రైట్. నీళ్ళది కూడా చాలా ఇబ్బంది వచ్చేసింది అనేసి అన్నారు సార్ బెంగళూరులో. అవును, ఖచ్చితంగా. ఇప్పుడు ఏమైందంటే నీరు కూడా సంరక్షణ తెలియదు ఎవరికి. నీరుని ఎలా నేను ఆ క్లాసెస్ కూడా ఎన్నో చెప్పింటాను ఇప్పటికీ. కన్నడలో ఆల్రెడీ టీచ్ చేశాను, చాలా ఎక్కువ టీచ్ చేశాను. నీరుని సంరక్షించే విధానం కూడా రాంగ్ ఉంది. మనం చేస్తున్న తప్పు, అక్కడ పెద్ద తప్పు జరుగుతుంది. కాబట్టే ఇది ఇంకా టైం ఎక్కువ అవుతుంది, అందరికి మిత్రులకి మళ్ళీ తొందర అవుతుందని నేను చెప్పదలుచుకోలేదు. లేదంటే ఇంకో క్లాసులు చాలా వస్తాయి, ఖచ్చితంగా తెలుసుకో. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, చాలా చాలా గొప్ప విషయాలని మాకు తెలియజేశారు. ఓకే ఫ్రెండ్స్, రేపు కూడా ఇలాంటి మంచి కార్యక్రమమే నడుస్తుంది. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అందులో పాల్గొనవలసిందిగా కోరుచున్నాను. అది మెసేజ్ కూడా పెట్టండి మా, మెసేజ్ పెట్టండి. ఎవరెవరు పెట్టండి. రేపు టీచ్ చేస్తారు, ఎవరెవరు ఏం వాళ్ళ యొక్క కళలు, వాళ్ళ ఏం పంచుకోవాలనుకున్నారు, ఏముంటే కూడా ప్రతి ఒక్కటి యథేచ్ఛగా, ఫ్రీగా, స్వేచ్ఛగా వాళ్ళు చెప్పగలగాలి. అవకాశం అందరికీ దొరుకుతుంది. రైట్, థ్యాంక్ యూ. అందరికీ ధన్యవాదాలు. శుభరాత్రి. శుభరాత్రి సార్, థ్యాంక్ యూ.